సార్, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాంట్రాక్టులు టెండర్స్ డూప్లికేట్ కాపీస్ మాకు ఇస్తే మా వాళ్ళు మీకు 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. గుడ్. ఆ టెండర్స్ తీసుకునే డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్యమైన వ్యక్తుల్ని నేను గెస్ట్ హౌస్ లో కలుసుకుంటాను. మీ వాళ్ళని ఊరవతల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ దగ్గర వచ్చి నా క్యాష్ హ్యాండ్ అవుట్ చేయమని చెప్పండి. 10 లక్షలు. ఓకే సార్. ఏమిటి సార్, టెండర్లకు డూప్లికేట్ తయారవుతున్నాయా? అలాగే సార్, ఆ విషయం నేను తప్పకుండా చూసుకుంటాను. వాతావరణం చాలా బాగుంది. వర్షానికి తగ్గట్టుగా చలిమందు. చలిమందుతో పాటు చలి పొందు కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో. వెరీ గుడ్. మరి అంత పిరికివాడేమిటయ్యా, ఉరువులకే ఉలిక్కి పడతావా? అరే ఏమిటిది, కరెంటు కూడా పోయింది. ఈ చీకట్లో ఈ వర్షంలో మన డబ్బు మనకు ముడుతుందంటావా? అదిగో కారు వచ్చేసినట్టుంది. మనిషి కూడా డబ్బుతో వచ్చుంటాడు. వెల్కమ్. తెచ్చేవా డబ్బు? తెచ్చాను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టెండర్ డూప్లికేట్ పేపర్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇంకా నీ ఎట్టి ప్రశ్నలు ఏమిన్నాయినా? గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? ఏమిటి, ఎక్కడ అమ్ముతున్నాడా? కొంప తీసి నువ్వు ఆయన మనిషి కదా? అసలు ఎవరయ్యా నువ్వు? నీతి అనే దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో చిందులాడుతున్న మీకు నా రూపాన్ని చూడాలనే కోరికగా ఉందా? చూడండి. ఆగండి. దేశద్రోహులతో మీరు చేతులు కలిపి అవినీతికి కొమ్ము కాస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? దేశాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పరిశ్రమల్ని మీ లంచగొండితనంతో సృష్టిస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? పాపాత్ముల పడగ నీడలో ప్రజలకి ద్రోహం తలపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారా దుర్మార్గులారా? చెప్పు, గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నాకు తెలియదు. నా చేత చెంప దెబ్బతిని ఆఫీసర్ అనే పదవికే కళంకం తీసుకురాకు. చెప్పు, పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నిజంగా నాకు తెలియదు. ఊరు బయట ఉన్న మూతపడ్డ ఫ్యాక్టరీ దగ్గర. సార్, 10 లక్షలు ఇచ్చే పేపర్లు అన్నీ ఒకటే వేసిన మనిషిని తీసుకొచ్చాను. శభాష్, మంచి పని చేశావు. దొంగతనంగా తెచ్చుకున్న కడుపును దించుకున్నంత ఆనందంగా ఉంటుంది. పంపించు. ఓకే. నాయ్ నాయ్, మిడిల్ మ్యాన్ కు నై, అసలు మ్యాన్ కు ఇస్తాం. ఇదిగో టెండర్లు. ఏమీ పరీక్షించనక్కర్లేదు. మీకు కావలసిన అన్ని వివరాలు అందులో ఉన్నాయి. మీకు తప్పకుండా లాభాలు వస్తాయి. కానీ నువ్వు మాత్రం నష్టపోయావు గోవర్ధన్ రావు. బ్రహ్మనాయుడు కాదు, రావణ బ్రహ్మ. నీ కోసం పెద్ద సైజు బోను చేయించి సిద్ధంగా ఉంచాను.
డిఫెన్స్ వారి సాక్ష్యాలు పటిష్టంగా లేవు గనుక సీల్డ్ టెండర్ల డూప్లికేట్ పేపర్స్ ని అవినీతిగా అమ్మజూపిన మోహన్ కుమార్ వర్మ వాసులకు ఐపీసీ 161వ సెక్షన్ ప్రకారం 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సదరు ముద్దాయిలను నేరం చేయటానికి ప్రోత్సహించి ఒక పోలీస్ అధికారితో తలపడిన గోవర్ధన్ రావుకి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మిస్టర్ శివరాం, ఎన్నో కేసులు గెలిచావు కానీ ఈ కేసు ఓడిపోయిన థ్రిల్ నువ్వెప్పుడు ఫీల్ అవ్వలేదు కదూ. చూసావా, ఛాలెంజ్ చేయకుండానే నీ క్లయింట్ ని బోనులో పెట్టించాను. అలా రెచ్చిపోకండి ఎస్పీ గారు. నేను ఇటుకలు పేర్చి పైకొచ్చిన వాణ్ణి కాదు, ఇల్లు కూల్చి పైకొచ్చిన వాణ్ణి. ఇప్పుడు నేను వెళ్ళబోయే జైలు ఏనాడో మా ముత్తాత బ్రిటిష్ వారి కాలంలో కట్టించాడట. ఎన్నాళ్ల నుంచో కొన్ని రోజుల పాటు ఆ జైల్లో గడిపి మా ముత్తాతాత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాను. ఈనాటికి ఆ కోరిక మీరు తీర్చారు. మీకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకుంటాను. ఇంకా ఎక్కువ తప్పులు కూడా చేస్తే సరాసరి మీ ముత్తాతతో కలిసి భోజనం కూడా చెయ్యొచ్చు పై లోకంలో. అబ్బా గోవర్ధన గారు, మా వాడితో పెట్టుకుని లోపల ఓడిపోయాను, మీరు మాటలతో పెట్టుకుని బయట ఓడిపోయారు. ఇంకా అయింది మనిషి వెనక్కండి, వ్యాన్ ఎక్కండి. నేను ఎక్కండి.